దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా చెప్పాలి 7వ మాసం చివరి దినం అద్భుతంగా మనల్ని ప్రీతిగా నడిపించినందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం కదా. అద్భుతంగా దేవుడు 7వ మాసం ప్రారంభ దినము నుండి ఈ చివరి దినం వరకు అద్భుతంగా నడిపించాడు. ఎంత ఆటంకాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురైనా కూడా ప్రభు అన్నిటిని కూడా దూరపరిచాడు కదా. అందుని బట్టి కూడా ప్రభు నామానికి మనందరము కృతజ్ఞత చెల్లించవలసిన వారైనా. రైట్, రండి, ఎదురు చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి అదే కల్ప ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందుకోండి. బైబిల్ శాఖలోనయా తెరచి చూడండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు సమస్యలక నడిచిపోదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దామా? మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అద్భుతంగా 7వ మాసం చివరి దినంలోనికి నడిపించాం నాయన. మరి ఒక్క రోజు వ్యవధిలో నూతన మాసంలోనికి నడిపించబోతున్న వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా నెలంతా మీ దీవెన నింపినందుకు స్తోత్రాలు. మరి ఈ దినం కూడా నీ కృపలు నడిపించమని ఘనత పొందమని యేసునామమున నడుపుతున్న తండ్రి, ఆమేన్. రైట్, పిల్లరా, చదవని మాట చాలా సందర్భాల్లో మనం గమనించాం. నూతన మాసం వెళ్ళబోతున్నాం. 7 మాసాలు దేవుడు అద్భుతంగా నడిపించాడు. ఈ దినం చివరి దినం. అయితే నూతన మాసం వెళ్లే ముందు కొన్ని హెచ్చరికలు లేక కొన్ని సూచనలు లేఖనం నుండి మనం చూద్దాం. ఒకవేళ 7 మాసాలు మనము దేవుని సన్నిధికి దూరంగా ఉన్నామేమో, దేవుని సన్నిధిని ఆశ్రయించకుండా ఉన్నామేమో, మనుషులను ఆశ్రయిస్తున్నామేమో, దేవుని కొరకు మనం ఎదురు చూడలేదేమో, ఆయన కొరకు నడిచేటప్పుడు సొమసిల్లిపోయామేమో, అలసిపోయామేమో. అలాంటి మనలను ఒక నూతన ఉత్తేజంతో నింపడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతూ ఉన్నాడు. వాస్తవానికి సహజ మరి నడక పట్ల మనము అంతగా ఉత్సాహం చూపించాం. ఈ నేటి దైనందిన జీవితంలో వాహనాలు, యంత్రాలు ఎక్కువైపోయిన తర్వాత మన కాళ్లకు పని చాలా తగ్గిపోయింది కదండి. అయితే ఆ నడకగా ఎప్పుడైతే మనం ఉత్సాహం చూపించమో, దాధ్యాత్మతకు నడకే అసలైన పరీక్ష. అలసిపోకుండా, సొమసిల్లిపోకుండా నడిచి వెళ్ళడం బలానికి సూచన. బైబిల్ గ్రంథంలో నడవడం అనేటువంటి పదాన్ని విశేష అర్థంతో ఉపయోగించడం జరిగింది. ఈ పదము ఒక వ్యక్తి స్వభావాన్ని, మనోవైఖరిని తెలియజేస్తుంది. నా సన్నిధిలో నడుచుచూ ఉండుము అన్నాడు ఆది కాండంలో దేవుడు అబ్రహాంతో. ఈ మాటల్లో ఆచరణ సాధ్యం కానీ, అస్పష్టంగా ఉన్నది కానీ ఏది కూడా లేదు. అంతా చాలా వాస్తవికంగా ఉంది, అంతా చాలా సూటిగా స్పష్టంగా ఉంది. నా సన్నిధిలో నువ్వు నడవాలి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనము నేటి దినాల్లో ఒళ్ళు జల్లుమనేటువంటి త్రుళ్ళెంతర కొరకు ఎదురు చూసడం సహజం. అటువంటి పరిస్థితి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇది శారీరకంగా కానీ, భావోద్వేగంగా కానీ అనారోగ్య స్థితికి సూచన. ఒళ్ళు జల్లుమనేటువంటి తుళ్ళెంతల కొరకు చూడటం సహజం, కానీ ఇది అనారోగ్యానికి దారిస్తుంది. శరీరపరంగా చూసినట్లయితే పరిశుద్ధాత్మ కార్యాలను మనము కృత్రిమంగా అనుకరించే ప్రయత్నాలకి ఇది దారితీస్తుంది. భావోద్వేగ పరంగా చూసినట్లయితే ఇది మనలను భ్రమలోనికి నెట్టి మన నైతిక వర్తనకు భంగం కలుగజేస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో కూడా మనము జల్లుమనే త్రుళ్ళెంతల కొరకు ఎదురు చూస్తున్నట్లయితే అది రెక్కలు కట్టుకుని గాలిలోకి ఎగిరినట్లుగా ఉంటది. అయితే ఇది మన ఆధ్యాత్మికతకు పెను ముప్పుగా మారుతుంది. జాగ్రత్త. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి.
ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడే మనము బలం పొందుకుంటాం, సొమ్మసిల్లిపోము, అలసిపోము. దేవుని సన్నిధి ఒక ప్రత్యేక సమయానికో, ఒక ప్రత్యేకమైన వ్యక్తికో, ఒక జనాంగానికో, ఒక స్థలానికో పరిమితమైనది కాదండి. అన్ని సమయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ, అన్ని సందర్భంలో అందరికీ అందుబాటులో ఉన్నది. కనుక ప్రభువుకు ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆయన ఆధిపత్యానికి, అధికారానికి తలవగ్గి ఉండాలనేటువంటి దృఢచిత్తము నీలో, నాలో, మనందరిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఎక్కడో ఉండదు. ఆయన అన్నాడు, నా సన్నిధి మీ మధ్యలో ఉంది. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఆయన సన్నిధిని మనము ఆశ్రయించకపోతే, మన మధ్యలో సంచారం చేసినటువంటి ఆయన కొరకు మనం ఎదురు చూడకపోతే, ఆధ్యాత్మికంగా సమస్యలు మనం ఏం చేస్తాం చెప్పండి. ఏమండి, వాస్తవానికి మన సమస్యకు, మన యొక్క పరిస్థితులకు కారణం ఏంటి తెలుసా? దేవునిని ఆశ్రయించకపోవటమే, దేవుని పట్ల శ్రద్ధ చూపించకపోవటమే. కీర్తనకారుడి యొక్క అనుభవం మనం చూస్తే 46వ సంకీర్తనలో, భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతం మునిగినను మనం భయపడం. ఎంత గొప్ప నిశ్చయత చూడండి, తన అనుభవం చూడండి. పిల్లరా, దేవుని సన్నిధి మన జీవితంలో వాస్తవమైనప్పుడు, దేవుని సన్నిధి మన జీవితంలో భాగమైనప్పుడు మన అనుభవం కూడా కీర్తనకారుడి యొక్క అనుభవం లాగా ఉంటుంది. ఆయన సన్నిధి మన జీవితంలో వాస్తవం కానప్పుడు, మన అనుదిన జీవితంలో ఆయన సన్నిధికి చోటు లేనప్పుడు ఈ అనుభవంలోనికి మనము రాలేము. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో క్లిష్ట సమస్యలు వస్తాయి. క్లిష్ట సమస్యలు, కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు నడిపింపు కొరకు దేవుని ఆశ్రయించడం అనేది ఆవశ్యం. అయితే ప్రతి చిన్న విషయానికి దేవాన్ని నడిపించు అని చెప్పి నువ్వు దేవుని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీ ప్రక్కనే ఉండి నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రజలు, ప్రభువా నన్ను నడిపించువా అడగవసరం లేదు. నీ ప్రక్కనే నేను నడిపిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి నీ భుజం మీద చేసి నేను తడుతూ నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దైనందిన జీవితంలో మన నిర్ణయాలు ఆయన చిత్తానుసారంగా ఉండాలి. మన అనుదిన జీవితంలో మన యొక్క ఆలోచనలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ లేనట్లయితే ఏమండి, మనం ముందుకు నడవడం అది చాలా కష్టమైపోతుంది. ఆయన ఉద్దేశానికి అనుగుణంగా, ఆయన ప్రణాళికలకు అనుగుణంగా, ఆయన యొక్క పనికి అనుగుణంగా లేకపోతే ముందుకు నడవడం కష్టతరమే. అప్పుడు మనం మౌనంగా ఉండి నడిపింపు కొరకు ఆయన సన్నిధిలో వేచి చూడడం అనేది తథ్యం. కనుక ఈ ఉదయకాల సమయంలో, నెల చివరిలో, 7వ మాసం చివరి దినాన దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. మరొక కొన్ని గంటలు ఈ రోజు అయిపోతే, కనుక నూతన మాసం వెళ్లే ముందైనా కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఏమండి, ఆయన సన్నిధిని ఆశ్రయిస్తూ సమస్యలక ఆయన కొరకు నడిచిపోదాం. అలసిపోకుండా ఆయన కొరకు ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటు కృపా ధన్యత మనందరికీ అనుగ్రహించుగా ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన కృప కలిగినటువంటి మా తండ్రి, మీ వందనాలు. 7వ మాసం చివరి దినాన అద్భుతమైన మాటలు, నూతన మాసం వెళుతున్న మాకు ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించే విధంగా నడిపించారు. స్తోత్రాలు నాయన. మేము నీ కొరకు ఎదురు చూస్తూ సమస్యలకుండా నడిచిపోయే కృప దయచేయండి. మీ సన్నిధిని ఆశ్రయించే భాగ్యము దయచేయండి. 7 మాసాలు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే నడిపించారో, రానున్న నూతన మాసంలో కూడా నడిపించి ఇంకా అనేక మంది బిడ్డలు ఈ కార్యక్రమంలో ఆసక్తి చూపించి నిన్ను బట్టి సంతోష కృప దయచేయండి. నేను నన్ను బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా మాటలు బట్టి కాదు, కానీ నిన్ను బట్టి, మీ సన్నిధిని బట్టి, మీ మాటలను బట్టి వారు ఆకర్షితులై మీ దగ్గరికి రాడు కృప చూపించండి. ఘనత మహిమ మీరే పొందాలి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.